హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షన్ను వ్లాగ్స్ అండ్ టిప్స్. నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మనందరికీ ఇష్టమైన అలానే ఆంధ్ర ట్రెడిషనల్ గోంగూర పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. సో ముందుగా నేనైతే ఒక కట్ట గోంగూర అయితే తీసుకొని దాన్ని మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి, వాష్ చేసి పెట్టుకున్నాను. అలానే ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోండి. ఒక బౌల్ పెట్టుకున్నాక వన్స్ అది కొంచెం బాయిల్ అయ్యాక ఈ ఆకు అయితే యాడ్ చేసేసుకోండి. గోంగూర అయితే వేసేసుకొని దాంట్లోకి ఆ గోంగూరకి సరిపడినంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి. లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మొత్తం లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకుంటే మనకి ఈ గోంగూర అనేది మొత్తం బాయిల్ అవుతుంది. అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అలా చేసినట్లయితే నా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. సో నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వస్తాయండి. ఇక చూసేయండి. తప్పకుండా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. ఎవరు తినని వాళ్ళు కూడా తప్పకుండా తింటారు. ఈవెన్ పిల్లలు కూడా ఇష్టంగా కూడా తింటారండి. అందుకే పెట్టారనుకుంటా ఆంధ్ర ట్రెడిషనల్ గోంగూర పచ్చడి, గోంగూర పులుసని. తూర్పుగోదావరి జిల్లాలో గోంగూర పులుసు చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను చేస్తున్న విధంగా అయితే ప్రిపేర్ చేయండి, టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. సో మనకి గోంగూర అయితే బాయిల్ అవుతుంది కదండి. వన్స్ ఇది బాయిల్ మొత్తం లో ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకున్నాక దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని కూల్ డౌన్ చేసేసుకోండి. పూర్తిగా చల్లారిపోయాక దీన్ని మనం గ్రైండ్ చేసుకుందామండి. మిక్సీ తీసుకొని ఈ ప్రాసెస్లో అయితే కరెక్ట్గా గోంగూర పులుసు అయితే చేస్తే ఈవెన్ పిల్లలు పెద్దలు ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఇది కానీ తిన్నారంటే ఇక ఇదే డైలీ చేసుకొని తింటారండి. అలానే 2 days వరకు కూడా ఉంటుందండి, వాటర్ అయితే తగలకుండా ఉంటే ఇది. సో దీన్ని మొత్తం కూల్ డౌన్ అయిపోయింది కదండి. మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నాను కదండి, చూపిస్తున్నాను కదండి. సో దీన్ని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము మిక్సీ జార్లో నుంచి. సో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను కదండి. దీంట్లో మనం ప్రిపేర్ చేసుకునే ముందు చింతపండు రసం అయితే యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. చింతపండు రసం, అలానే 1/2 tablespoon పసుపు, ఛానల్ అనేది చాలా అంటే చాలా వైరల్ అవుతుందండి. సో మీకు నెక్స్ట్ నేను ఏ కంటెంట్ ఆఫ్ వీడియో అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే రుచికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ బౌల్ అయితే పెట్టేసుకోండి. ఈ ఉప్పు కారం ఇవి మొత్తం దీనిలోకి సెట్ అవుతాయి కదండి. బాయిల్ అయినప్పుడు ఆ టేస్ట్ అనేది, ఆ అరోమా సూపర్గా ఉంటుందండి. సో అదైతే బాయిల్ అవుతూ ఉందండి. అలానే పక్కనే ఇంకొక ప్యాన్ పెట్టుకొని 3 tablespoon ఆయిల్ అయితే తీసుకోండి. వన్స్ ఆయిల్ అనేది బాయిల్ అయ్యాక మెంతులు, ఆవాలు యాడ్ చేసేసుకోండి. గోంగూర పచ్చడి, గోంగూర పులుసు అంటే ఈ మెంతి కారమేనండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఆవాలు, మెంతులు యాడ్ చేసుకున్నాం కదండి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక మనం ప్రిపేర్ చేసుకున్న ఆనియన్స్ అయితే తీసుకున్నామండి. ఇవి కొంచెం పచ్చివాసన పోయేలా లైట్ గోల్డెన్ బ్రౌన్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి అలానే దీనిలో సరిపడినంత ఒక 6 పచ్చిమిర్చి తీసుకొని వేసుకున్నానండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొత్త రకంగా ఈ విధంగా అయితే గోంగూర పులుసు అయితే చేయండి. బ్రాహ్మిన్ వంటకాలు కదండి మావి. మేము చేసుకున్న విధంగా చేయండి, టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఇవే తింటారండి తప్పకుండా మీరు ఖచ్చితంగా. సో ఇవైతే మనకి ఫ్రై అయిపోయాయి కదండి. నేను దానిలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి. అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 to 10 minutes అలా మిక్స్ చేసుకుంటూ ఉండండి. సో మనకి గోంగూర పులుసు అయితే బాయిల్ అయిపోతుంది కదండి. నాకైతే ఫ్లేవర్ అయితే గుమ్మగుమ్మలాడిపోతుంది, ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుందండి. సో అలానే అది ప్రిపేర్ అవుతూ ఉంది కానీ వెల్లుల్లిపాయలండి 2 tablespoon ఆయిల్ అనేది వేసుకొని వెల్లుల్లిపాయలు అయితే యాడ్ చేసుకున్నానండి. గోంగూర పులుసుకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఈ వెల్లుల్లిపాయలు అండి. ఆ టేస్టే వేరుగా ఉంటుందండి. వెల్లుల్లిపాయలు మొత్తం గోల్డెన్ బ్రౌన్కి వచ్చాక మనం ఏంటంటే గోంగూర పులుసు ఒక 5 minutesలో అయిపోతుందనగా ఇలా ఫ్రై చేసుకొని దానిలోకి వేసేసుకోండి.
ఆ టేస్ట్ తగిలి చాలా అంటే చాలా బాగుంటుందండి. సో ఇలా వేసుకున్నాం కదండి, మనం నచ్చితే కారం అనేది యాడ్ చేసుకోవచ్చండి, మెంతి కారం. లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఆ కారం అనేది దానికి సరిపోతుంది. మేమైతే మెంతి కారం అయితే యాడ్ చేసుకుంటామండి. మెంతి కారం రెసిపీ మీకు ఎవరికైనా కావాలంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఆ వీడియో అనేది కూడా పోస్ట్ చేస్తానండి. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.